సొంత గ్రామమైన మంగంపల్లి గ్రామం నాకు రాజకీయ జన్మనిచ్చిన మా మంగంపల్లి గ్రామంలో ఓటుకు ఉపయోగించుకోవడం జరిగింది. నేను ఈ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మేము చేసిన గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీని అప్పుడు నన్ను దీవించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మమ్మల్ని దీవించమని ప్రతి ఇంటికి దాదాపు 40 నుంచి 50 మందిని మేము ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని, కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని, కాంగ్రెస్ చేసే 6 గ్యారంటీలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే ఒక 5 గ్యారంటీలు 11 గ్యారంటీలు మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని దీవించడానికి తయారై ఉన్నారు. పెద్ద మెజార్టీ రాకపోతుంది. వనపర్తి నియోజకవర్గంలో మొన్న నాకు ఇచ్చిన 25,400 మెజార్టీ అది డబల్ కాబోతుంది, అంతకన్నా ఇంకా ఎక్కువనే కాబోతుంది. దాదాపు 65% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు వనపర్తిలో. అట్లనే రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు మేము గెలవబోతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక 2-3 నెలల తర్వాత కంటికి కనిపించకుండా పోతుంది. ఆ పార్టీ అనేది ఉండదు. ఆ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందా, బీజేపీలో బీఆర్ఎస్లో అవుతుందా, బీఆర్ఎస్ తెలియదు, కానీ ఆ పార్టీ కనిపించకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు సహకరిస్తున్నందుకు వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.